నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెంటపాడు మండలం రావిపాడులో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. రాజకీయ డ్రామాతోనే జగన్ పర్యటనలు, రైతులపై ప్రేమ కాదు కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. చలో దేవరపల్లి జగన్మోహన్ రెడ్డి సభకు గూడెం నుండి వడ్డీ రఘురాం నాయుడు సారథ్యంలో భారీగా తరలి వెళ్లిన పార్టీ శ్రేణులు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో జిల్లాలో బహుముఖ అభివృద్ధి, నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. జిల్లా అదనపు జడ్జ్ ప్రవీర్ బంజ్దేవ్ ఆధ్వర్యంలో జరిగిన మధ్యవర్తిత్వంపై అవగాహన సమావేశం, ర్యాలీ. ఉజ్వల భవిష్యత్తు అందుకున్న నిట్లో బంగారు పతకాలు పొందిన విద్యార్థులు. జనసేన పార్టీకి రావిపాడు ఆత్మీయ గ్రామమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ములగాల శివకేశవ ఆధ్వర్యంలో బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామంలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కూటమి నాయకులకు సూచించారు. గత ప్రభుత్వంలో రైతులకు సరైన సహాయం అందలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులను ఎటువంటి సమస్య లేకుండా కాపాడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవికుమార్, కూటమి నాయకులు ఎంపీపీ కట్టుబేని వెంకటలక్ష్మి, పెంటపాడు మండల అధ్యక్షుడు పొల్లాబాబీ, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, ములగాల ఫణి, ద్వారబంధం సురేష్, పాలూరి వెంకటేశ్వరరావు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, బొడ్డు సాయిబాబా, పసలకొండ, బేతినగిరి సొసైటీ డైరెక్టర్లు మట్ట నాగేశ్వరరావు, ఐతం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది జనసేనకి పుట్టిల్లు లాంటిది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఎలక్షన్లో క్యాండిడేట్ లేకుండా గెలిపించిన ఊరు ఇది. కాబట్టి ఈ గ్రామానికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం. జనసేన పార్టీ తరఫున మీకు అందరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి వర్క్ని కంప్లీట్ చేస్తాం. దీంట్లో ఆ వర్క్ ఈ వర్క్ అని కాదు. నేను ఇప్పుడు చెప్పాను, అన్ని ఎస్టిమేట్లు వేసి పంపించేయమని చెప్పాం. స్పెషల్గా డబ్బులను తీసుకొచ్చి గ్రామాన్ని మొత్తం అంతా కూడా అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం. ఓ పక్కన మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అన్ని పల్లెటూరుల్ని కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో 24వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని 1వ స్థానంలో తీసుకొచ్చి ప్రతి పల్లెటూరిని పట్టుకొమ్మలుగా చేయాలని పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే మన ఈ గ్రామాల్లో మరి తలెత్తు తిరగలుగుతూ ఉన్నాం. మేము నిజంగా ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటే ఈరోజు మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇప్పుడు విబి రామ్జీగా మార్చారు కేంద్ర ప్రభుత్వం. మరి ఆ డబ్బులతో మనం పనిచేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పనిచేసామని చెప్పుకునే అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులే కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా మనకి ఒక టీం వర్క్ జరుగుతోంది కాన్స్టిట్యున్సీలో. ఇది అభివృద్ధి చెందుతుందంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళే కాదు, ఇటు ప్రజలు సహకరించాలి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించాలి. మనం ఎదుగుండా మాట ఇచ్చి రేపు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే కుదరదు. ఇక్కడ ఖచ్చితంగా రిజల్ట్ మళ్ళీ అడుగుతాం మనం. మరి ఈ గ్రామం నడపడానికి ఒక నెలకి సంక్షేమ పథకాల కింద
దాదాపుగా 21,73,000 రూపాయలు ఓన్లీ పెన్షన్లే ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళ సంక్షేమం లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొసలి కన్నీటి కారుస్తాం అలవాటు ఆయనకి. శవాలు దొరికితే రాజకీయం చేయడం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుని ఆదుకోలేదు. దాన్ని తోలితే డబ్బులు ఎప్పుడవుతాయో తెలియదు, ఏ మిల్లికి వెళ్ళాలో తెలియదు, మిల్లికి వెళ్తే దింపుకుంటాడో తెలియదు. ఒక్కో మిల్లోడు 25,000 30,000 తీసుకున్న రైతులు నా దగ్గర చాలా మంది ఆ రోజు వాపోయినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇవాళ ప్రభుత్వం ఇంత కష్టపడుతూ ఉంటే ఇవాళ రైతులను ఆదుకుంటానని గోపాలపురం వస్తూ ఉన్నాడు. అది చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో. ప్రజల్లో ఏదో రకమైన రాజకీయం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర చల్లాలి, లోకేష్ గారి మీద బుర్ర చల్లాలి. ఇవాళ వాళ్ళు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టారంట. దాంట్లో లోకేష్ గారిని అర్జెంటుగా రిజైన్ చేసేయాలంటున్నారు. మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు పదవి లేదు, ప్రజలు ఎన్నుకోబడలేదు, తిరస్కరించబడిన నేతలు మీరందరూ. ప్రజలు ఎన్నుకోబడిన నేతల్ని మీరెవరో, ప్రజలు దీపం అంటే దీపోతారు. మీకేంటి సంబంధం? మీరు అభివృద్ధిలో సహకరించరు, పనిచేస్తే విమర్శించారు, ఎందుకు దీపావళి? ఇవాళ ధాన్యం రైతులు డబ్బులు ఇస్తాం దీపావళా? లేకపోతే పోలవరం ప్రాజెక్టుని వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేసిన దీపావళా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసుకుంటానంటే ఆపి ప్రజలకు అంకితం చేసిన తిరిగి దీపావళా? లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చినందుకు దీపావళా? అమరావతి నగరం చేతనం దీపావళా? పల్లెటూరులన్నీ అభివృద్ధి చేతన ఉప ముఖ్యమంత్రి గారి పరిపాలన బాగోలేదు దీపావళా? ఏం దీపావళని అడుగుతాం. ఈ కుటుంబం ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో కుంటిపడిపోయిన అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు సహకారంతో, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈరోజు మన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన నియోజకవర్గాన్ని అనేక రకాల అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. మన గ్రామంలో అన్ని రోడ్లను వేసుకోగలుగుతున్నాము. పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న వ్యక్తి మన శాసనసభ్యుల వారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. ఆయన పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నప్పుడు మనం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే నాయకుడికి మనం అందరం అండదండగా ఉండాలని కోరుకుంటూ ఈ రావిపాడు గ్రామానికి సుమారు ఈ 2 సంవత్సరాలన్నర కాలంలో 1 కోటి రూపాయలు నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి ఒకటే కాకుండా సంక్షేమం కూడా సమపాళ్ళలో నడిపిస్తూ మన గ్రామాలను అభివృద్ధి బాటలో మన శాసనసభ్యుల వారు నడిపిస్తున్నారు. రావిపాడు గ్రామం అంటేనే జనసేనకి పుట్టినిల్లు. ఈ పుట్టినిల్లుని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన సొంత ఇంటిని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలనుకుంటారో ఆ విధంగా అభివృద్ధి చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. రావిపాడులో సమస్య ఏది ఉండకూడదని అధికారులని ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. కనుక మీరు ఇప్పుడు ఇద్దరు పుంత రోడ్ల గురించి అడిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పుంత రోడ్ల కోసమే నిధులు కూడా కేటాయించారు. మీ ఊళ్ళో ఏ పుంత రోడ్డు కనీసం ఒక్కొక్క కాదు ఎన్ని పుంత రోడ్లు ఉన్నా అన్నీ కూడా యాప్ ద్వారా అప్లోడ్ చేస్తే అవి కూడా మీ సమస్య పుంత రోడ్లు కూడా తీరుతాయి. మన శ్రీనివాస్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఏ సమస్యనైనా చారిత్రాత్మకమైన నిర్ణయాలే తీసుకున్నారు. ఇవాళ ఈ స్వచ్ఛరథాన్ని రావుపాడు గ్రామ పంచాయతీ గిఫ్ట్కి ఇవ్వడం మనకి తాక అయితే ఉంది. మరి ఆటో కూడా అన్ని సందులో కూడా వెళ్ళేలాగా రేపుతున్న చెత్త అనేది రోడ్డు మీద తెచ్చి పారేసే విధంగా లేకుండా మన మోడీ గారు చెప్పినట్టు ఎక్కడైనా సరే స్వచ్ఛ భారత్ని ముందుకు తీసుకెళ్ళేలాగా ఈ స్వచ్ఛ రథాన్ని ఇవాళ ప్రారంభించడానికి, అలాగే రోడ్డు ప్రారంభించడానికి, అలాగే మనకి కాలువ రేవును ప్రారంభించడానికి వచ్చిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పేరు ధన్యవాదాలు తెలుపుకున్నాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి తీసుకెళ్లేలాగా రావుపాడు గ్రామానికి కృషి చేస్తామని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కేవలం రాజకీయ డ్రామా అన్నారు. పొగాకు రైతుల్లో ఎలాంటి ఆందోళన లేదన్నారు. గతంలో రైతు సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడంలో గానీ, తగిన పరిహారం లేదా ఆర్థిక సాయం అందించడంలో గానీ పూర్తిగా వైఫల్యం అయ్యిందన్నారు. ఈ సమావేశంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పాతరి రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, ముప్పిడి రమేష్, షేక్ బాజీ, దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల విజయలక్ష్మి, వేర్ల సత్యనారాయణ, నెక్కలపూడి వీర్రాజు, సీలి వెంకటాచలం, షేక్ హజీ, ఇదుపల్లి వాసు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి గారి దేవరపల్లి పర్యటన రేపటి రోజున జరుగుతుంది.
ఆయన కేవలం ఆయన పర్యటనలే మరి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నదే తప్పితే ఈ పొగాకు రైతుల మీద సానుభూతితో చేసే కార్యక్రమం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకి 10 రూపాయలు కిలోకి పెంచడం జరిగింది. అలాగే 50,000 రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినట్టు, ఇప్పుడు జరగనట్టు చెప్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా గ్రేడ్లను బట్టి పొగాకు రైతులు సుమారు 45,000 మంది రైతులకు మరి ఇంతకుముందే చెప్పాను, వడ్డీ లేని రుణాలు 50,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మరో 2 నెలలు అది దాన్ని టైం కాకుండా 2 నెలలు పొడిగించడం కూడా జరిగింది. అలాగే కనీస కొనుగోలు ధరలను బ్రైట్ గ్రేడ్కి 230, మీడియంకు 190, ఆఫ్ స్టైల్కు 130, లో గ్రేడ్కి 110గా ఖరారు చేసి రైతులకు అండగా నిలబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రైతుల్లో ఎలాంటి ఆందోళన లేదు, కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే ఈ ఆందోళన ఉంది. అంతే తప్పితే రైతులు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపే పరిస్థితి లేదు. వాళ్ళ కేడర్ని ఇప్పుడు ఈ డెల్టా ప్రాంతంలో ఎక్కడా కూడా పొగాకు పండించే పరిస్థితి ఉండదు. కేవలం మెట్ట ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పొగాకు వేస్తారు. అయితే ఇక్కడి నుంచి వాళ్ళ కేడర్ని తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరినీ రైతుల కింద రేపు చూపించడం జరుగుతూ ఉంది. ఇది ఒక అలవాటుగా తయారైన పరిస్థితి ఉంది. గతంలో రైతులు ఇలాంటి సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం మార్కెట్ను జోక్యం చేసుకోవడంలో కానీ, తగిన పరిహారం ఇవ్వడంలో కానీ ఎక్కడా కూడా వాళ్ళ రైతులను పట్టించుకున్న పరిస్థితులు లేవు. మరి కూటమి ప్రభుత్వంలో అన్ని పంటలకే కూడా మద్దతు ధర ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజకీయ పర్యటనగానే చూడాలి తప్పితే మరి రైతుల కష్టాల కోసం లేకపోతే ఇంకో దానికోసమో చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రైతాంగం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటో మీ పరిపాలన మేము చూసాం. మీరు 5 సంవత్సరాల పరిపాలన చేశారు. 5 సంవత్సరాల్లో రైతుల యొక్క కన్నీరు మీరు తాగారు, రైతుల యొక్క రక్తాన్ని మీరు తాగారు. ఆ రోజు మీరు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల వేలాది ఎకరాల్లో ధాన్యం నిర్ణీత టైంలో రైస్ మిల్లు చేరకపోవడం వల్ల ఆ ధాన్యం మొలకలు వచ్చిన పరిస్థితి ఉంటే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రోజు చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు అటు ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 3 జిల్లాల్లో కూడా సుమారు 15 రోజుల పాటు క్షేత్ర పర్యటనలు చేసి ఇవాళ ఆ రోజు రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా మీరేం చేశారు, రైతులు మీ దగ్గరికి వచ్చి మా ధాన్యం డబ్బు సకాలంలో అందులేదంటే ఆ రోజు మీరు రైతులను వెరిపప్పులని తిట్టించారు. అదేవిధంగా రైతుల మీద అక్రమ కేసులు పెట్టారు. మనం భీమవరం వచ్చారు, మీరు ఆక్వా రైతు సమస్యల మీద వచ్చి ఏం చేశారు, కేవలం మీ ఉడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశారు, మీ బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. మళ్ళా రేపు దేవరపల్లి వస్తారు, దేవరపల్లిలో ఏదైతే పొగాకు రైతులు ఉన్నారో పొగాకు రైతులు మేము ఆ ప్రాంతం అంతా మాకు తెలుసు. మీరు గ్రామాల వారీగా ఏ రైతు ఏ పొగాకు రైతు మీ మీటింగ్ వచ్చాడో మీరు లెక్కలు చూపించండి రేపు. ఎందుకంటే రైతులు ఎవడో కూడా మీకు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి లేదు. మీరు ఎంత నరకం చూపించారో రైతులు ఇంకా మర్చిపోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులకు అండగా నిర్వహిస్తున్న చలో దేవరపల్లి కార్యక్రమానికి మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో దేవరపల్లికి బయలుదేరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఇంటి వద్ద నుండి భారీగా కార్లు, మోటార్ సైకిళ్లతో చిన్నతాడేపల్లి మీదుగా బంగారుగూడెం, తెలికిచెర్ల గ్రామం మీదుగా వాహనాల ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్రెల శ్రీనివాస్, పెంటపాడు మండల అధ్యక్షులు కైగల శ్రీనివాస్, రూరల్ మండలం అధ్యక్షులు చిట్టూరి బాపన్న, మాకరాజు సతీష్, ద్వారంపూడి కిరణ్ రెడ్డి, తానేటి అజయ్, కలిశెట్టి తాతారావు, కాకర్ల శ్రీనివాస్, పట్నాల గణపతి, రెడ్డి సూరిబాబు, బండి నరసింహ, దారుప్రెడ్డి శ్రీనివాస్, పాలకూరెడ్డి సురేష్, గొర్రెల రవి, కేసాని అశోక్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారో, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతు సంఘం నాయకులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పొగాకులో ఎటువంటి నష్టాలు కష్టాలు పడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పొగాకు రైతులకి సాంఘీభావం తెలిపే విధంగా ఈరోజు దేవరపల్లికి వచ్చి ఆ పొగాకు ఏదైతే ఆ యొక్క కొనుగోలు కేంద్రాలు ఉంటాయో వాళ్ళని సందర్శించి రైతుల యొక్క బాధలు కనుక్కునే విధంగా ఇవాళ దేవరపల్లి వస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వస్తున్నారని చెప్పి పొగాకు రేటు పెంచడం జరిగింది. మీరు జగన్ గారు వస్తున్నారని పొగాకు రేటు పెంచడం కాదు, భవిష్యత్తులో కూడా అదే రేటు మెయింటైన్ చేయాలని నేను ఇవాళ వైఎస్ఆర్సీపీ తరఫున పొగాకు రైతుల తరఫున కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. అలాగే గతంలో భీమవరంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి ఇవాళ 240 రూపాయలు 250 రూపాయలు ఉన్నటువంటి రొయ్యి రేటు 10-15 రూపాయలు పెంచారు. మీరు పెంచడం బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, దాన్ని మెయింటైన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఏదైతే ఇవాళ తాడేపల్లిగూడెం నుంచి ఏదైతే దేవరపల్లి ప్రాంతం ఇవాళ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు రైతులకి సాంఘీభావం తెలపడానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వేంచేసి ఉన్న సందర్భంగా ఆయనకి స్వాగతం పలికి ఇవాళ పొగాకు రైతులకు అండగా పొగాకు రైతులకి ధైర్యం చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొగాకు రైతులకి అండగా ఉండాలనే విధంగా మేమందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి బయలుదేరి వెళ్తున్నాం. జై జగన్. కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ బహుముఖ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ప్రశంసించారు. శ్రీనివాస వర్మ జన్మదినం సందర్భంగా తాడేపల్లిగూడెం బీజేపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూరి వీరరాఘవులు, కంచుమతి నాగేశ్వరరావు, చిట్యాల రాంబాబు, కావ్యరెడ్డి, కసిరెడ్డి నాగదుర్గ, రామగాని సత్యనారాయణ, కంచెర్ల రాజా, మారిశెట్టి నరసింహమూర్తి, తాడాల సూర్యకుమారి, కోక మహాలక్ష్మి, సన్నిధి నాగదుర్గ, తొట్టకుంట కృష్ణకుమారి, కసిరెడ్డి నాగదుర్గ, కర్రి విజయకుమారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుతగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకును ఈతకోట తాతాజీ చేతుల మీదుగా కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచారు. మరి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మినిస్టర్ అయిన భూపతి శ్రీనివాస వర్మ గారు అంటే బీజేపీ వర్మ గారి ఆయన కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ మెట్టు ఎక్కి మరి పార్టీలో బీజేపీలో జరుగుద్ది దాన్ని నిరూపించే విధంగా ఒక కార్యకర్తకి ఎంపీ సీట్ ఇవ్వడం, ఎంపీగా నెగ్గిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ ఇవ్వడం అనేది గొప్ప విశేషం. ఎందుకంటే భారతదేశంలో కార్యకర్తలకు ఒకరిద్దరికి ఇవ్వాలని ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆలోచించినప్పుడు దేశం మొత్తం మీద చూస్తే ఒకళ్ళు ఇద్దరు కార్యకర్తలు అత్యధిక మెజార్టీతో అంటే 2,76,000 మీద నెగ్గిన భూపతి శ్రీనివాస వర్మ గారికి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలని ఒక తీర్మానం చేసుకుని ఆయనకి మినిస్టర్ ఇవ్వటం ఇచ్చినామంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉండిపోయిన ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని ఎప్పుడైతే మనం ఇదివరకు పూర్వం నినాదం చేసి దాన్ని సాధించుకున్నామో అది ప్రైవేటైజ్ చేయడానికి 1924 మధ్యన అప్పుడున్న గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం చేయాలని చూస్తాం. దాన్ని ఆపి ఆయన దానికి 12,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించి దాన్ని నిలబెట్టిన వ్యక్తి. అలాగే రైల్వే జోన్ తెచ్చి ఈరోజు ఈ నరసాపురం పార్లమెంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి అటు రైల్వే కానీ ఇటు నేషనల్ హైవే కానీ అటు ఎన్ఆర్జీ ఫండ్స్ కానీ అటు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏది అవకాశం ఉంటుంది ఈ జిల్లా ఈయన పార్లమెంట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇది అభివృద్ధి చేయాలని 7 అసెంబ్లీలను కూడా మరి ఆయన ఎంతో ఎమ్మెల్యేలు కలుపుకు వెళ్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ పార్లమెంట్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న వ్యక్తి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మరి మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఇక్కడ లేకపోయినా పార్లమెంట్ ఉండటం వల్ల ఢిల్లీలో ఉన్నా సరే ఈ నియోజకవర్గంలో వివిధ గుళ్ళలో ఈరోజు ఉదయం నుంచో కూడా ఆయన ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబం గడుపు చేయాలని ఇంకా ఉన్నత పదవులు ఆయనకు రావాలని ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తూ పెద్ద ఎత్తున దైవ దర్శనం పూజలు చేశారు. అలాగే మరి మొక్కలు నాటారు, బట్టల పంపిణీ చేశారు. ఈరోజు కేక్ కటింగ్ కూడా పెడతాం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. శ్రీనివాస వర్మ గారు మంచి
అడ్మినిస్ట్రేషన్తో చక్కగా మా కార్యకర్తలందరినీ అలాగే మా నియోజకవర్గానికి భారీగా నిధులు ఇచ్చి జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తూ వారి పదవికి వన్నె తెచ్చారు. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు పెద్దలు తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని కేక్ కటింగ్ చేయడం, పార్టీ శ్రేణులందరూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆయన ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ వర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తాడేపల్లిగూడెంలో 11వ అదనపు జిల్లా జడ్జ్ ప్రవీర్ బంజ్దేవ్ ఆదేశాల మేరకు మీడియేషన్ క్యాంపెయిన్ నేషనల్ వైడ్ ప్రోగ్రాం సందర్భంగా బార్ అసోసియేషన్ హాల్ నందు ఉదయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏడీజీ ప్రవీర్ బంజ్దేవ్, సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి బాబు, ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె లలితాదేవిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, ట్రెజరర్ కొండల కనకదుర్గ మహాలక్ష్మి, కార్యవర్గ సభ్యులు తెన్నేటి జగజ్జీవన్, శనివారపు వెంకటరామకృష్ణ, ఏపీపీ కుసులూరి శివరామకృష్ణ, ఏజీపీ ఈ మోషే, న్యాయవాదులు తోట రాంబాబు, మానుకొండ గోపాలరావు, తోట సత్యనారాయణ, కొత్తపల్లి వీరవెంకట సత్యనారాయణ, ఉంగరాల శివకుమార్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. సమావేశానంతరం కోర్టు ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. సుప్రీంకోర్టు వారండి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీతో పాటు మీడియేషన్ ఫర్ ది నేషన్ అనేసి 3.1 మొదలు పెట్టారండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మనకి కోర్టులో జరిగే ప్రొసీజర్లు అలాంటి వాటి వల్ల జరిగే డిలేలు కానివ్వండి, లేకపోతే ఎక్కువగా ఖర్చు అవుతుంది కోర్ట్ ఫీజులు కానివ్వండి, అవన్నీ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి కనుక వీటన్నిటి కనుక సులభంగా ఉంటుందనేసి రాజీ చేసుకుంటే తొందరగా కోర్సులు అయిపోతాయి, అలానే ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా డైరెక్ట్గా కేసును డిస్పోజ్ చేయవచ్చు అనేసి ఉద్దేశంతో ఈ మీడియేషన్ ఫర్ నేషన్ 3.0 తీసుకోవడం జరిగిందనేసి. దీంట్లో కూడా అందరూ కూడా అడ్వకేట్లు అందరూ కూడా సహకరిస్తున్నారు, పోలీసులు కూడా క్రిమినల్ కేసులు సహకరిస్తారు. అందరూ కూడా కలిసి పార్టీలు ఇద్దరు మాట్లాడుకొని మీరు కనుక పార్టీలు ఎవరైతే ఉన్నారో మీ అడ్వకేట్ల దగ్గర కానీ లేకపోతే కోర్టులో ఉన్న బెంచ్ మీద ఉన్న జడ్జి వాళ్ళ దగ్గరకు వస్తే అండి ఒక మీడియేటర్ని అపాయింట్ చేసేసి వాళ్ళ దగ్గర మిమ్మల్ని పంపడం జరుగుతుంది. మీడియేటర్ కూడా మీకు సర్దుకునే ఇద్దరికి కూడా రాజీ అయ్యే విధంగా మాట్లాడి కేసును పరిశీలించడం జరుగుతుంది అనేసి. ఇవన్నీ కూడా అందరు సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. లోక్ అదాలత్ లాగానే న్యాయవాదులందరూ కూడాను కక్షిదారుల సౌలభ్యం కోసం ఈ మధ్యవర్తిత్వాన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి, ఎక్కువ మ్యాటర్స్ రిఫర్ చేయించుకొని సెటిల్ చేస్తారని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము. మా ఉద్దేశమే కాదు, గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారి ఆదేశాలు, గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాలు కూడా మీడియేషన్ని ప్రోత్సహించమని చెప్పేసి, లిటిగేషన్ పెండింగ్ అయిపోయి మన తర్వాత 3rd and 4th జనరేషన్స్లో ఇవి సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ, డిస్పోజల్కి టైం తీసుకునే కారణంగాను మీడియేషన్ ఎంకరేజ్ చేయమని చెప్పేసి ఈ సమావేశాలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. సో మీ అందరికీ విదితమే మధ్యవర్తిత్వం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దాని ద్వారా పార్టీస్కి సౌలభ్యం ఏంటి, ఎంత త్వరగతిన వాళ్ళకున్న ఓన్లీ కేసులో ఉన్న సమస్య కాదు ఇతరత్ర సమస్యలు కూడా ఆ మీడియేషన్లో సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ మధ్యవర్తిత్వంలో సెటిల్ అయితే వాళ్ళ మధ్య ఏదైతే స్ట్రెయిన్ అయినాయో రిలేషన్షిప్స్ అవి మళ్ళీ రెస్టోర్ అవుతాయి, పునరుద్ధరించబడతాయి. ఒక మానవ సంబంధాలు అనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి మన సమాజంలోని మీడియేషన్ ద్వారా అది మనం చేయగలం. సో లోక్ అదాలత్ కన్నా ఎఫెక్టివ్ మెకానిజం ఏదైనా ఉంది అంటే అది మీడియేషన్. మా దృష్టికి కొన్ని కంప్లైంట్స్ అని అనం కానీ కొన్ని అంశాలు అయితే వచ్చినాయి. మీడియేటర్స్ అదర్వైజ్గా సెటిల్ చేస్తున్నారు, మీడియేటర్స్ అదర్వైజ్గా ప్రాపర్టీ సెటిల్ చేయండి అని చెప్పేసి, అమౌంట్ సెటిల్ చేయండి. ఇది దయచేసి వినండి, మీడియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనీ అక్యూములేషన్ కాదు, ఇట్ ఈస్ ఎ సర్వీస్ మోటివ్. సో ట్రై టు అండర్స్టాండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మీడియేషన్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయవాది యొక్క ముఖ్య వాల్యూస్ని మెయింటైన్ చేసుకుంటూ మీడియేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటున్నారో వాళ్ళని మేము కోరుకుంటున్నాం. మీడియేషన్ వ్యవస్థకి మంచి పేరు తెచ్చే విధంగా మన సభ్యులు వ్యవహారం చేయాలని కోరుకుంటున్నాం. అది మీడియేషన్ సభ్యులంటే ఓన్లీ మనం ఇరుపక్షాలని ఒప్పించి చేసే పద్ధతి, అంతేగాని బెదిరించి చేసే పద్ధతి కాదు. అందు గురించి అటువంటి ప్రయత్నాలకి లోను కాకుండా బెదిరింపులు అంటే కక్షిదారులను బెదిరించడం ఇటువంటి పనులు చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి ఎందుచేతనంటే ఇప్పుడు మీడియేషన్ వ్యవస్థ అంటేనే
మనం కక్షిదారుల్ని ఒప్పించాలి. అటువంటి ప్రయత్నం తప్పకుండా సభ్యులందరూ చేస్తారని చెప్పేసి మీడియేషన్ సభ్యులకి మరొకసారి మనవి చేస్తూ మీడియేషన్ వ్యవస్థని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మీడియా సెంటర్ని జిల్లాలోనే సెకండ్ స్థానంలో ఉందన్నారు మేడం గారు, చాలా హర్షించదగ్గ విషయం. ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన మీడియా సెంటర్ని జిల్లాలోనే ఒక ఆదర్శ మీడియా సెంటర్గా చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వచ్చేసినటువంటి న్యాయమూర్తులకు, వచ్చిన న్యాయవాదులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో 8వ స్నాతకోత్సవ వేడుకలు రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ 8వ స్నాతకోత్సవంలో కోర్సుల వారీగా అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించి బంగారు పథకాలు అందుకున్న 8 మంది విద్యార్థులు సమయమంతుల అవ్యక్త, తంగుడి తేజమనిదీప్, విపుల్ యాదవ్, కందాల చంద్రశేఖర్, కలిదిండి శ్రీధర్ వర్మ, ఊర్వశిపాల్ పాండే, కొత్తూరు సుభాష్వారిలు స్నాతకోత్సవంలో బంగారు పథకం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పడాల మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ చాపల మంగాభాయ్ రమేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల మంగాభాయ్ రమేష్ ను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కెట్ యార్డ్ సెక్రటరీ గౌస్ బాషా ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ సిబ్బంది కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కూటమి నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు నాయకులు ఏఎంసీ చైర్మన్ చాపల మంగాభాయ్ రమేష్ తో కేక్ కట్ చేయించి గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో పెంటపాడు మండల అధ్యక్షులు పొల్లాబాబీ, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ మధులత, ఏపీ ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు, మెప్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, సురేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కళ్యాణం రామచంద్రరావు, దస్తగిరి గోపాలకృష్ణ, కూటమి నాయకులు, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, పసలకొండ, పసుమర్తి రామలక్ష్మణ్, బేతినగిరి, చెరుకురి జగత్ సోమశేఖర్, కేశవభట్ల విజయ్, బైనపాలపు ముఖేష్, కొనగళ్ల హరినాథ్, కాళ్ల గోపీకృష్ణ, యాదల శివాజీ, వీర్ల కృష్ణ, కొల్లి రాజశేఖర్ తదితరులు ఉన్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గారైన మంగా రమేష్ గారి బర్త్డే వేడుకలు వారి స్వగృహం వద్ద మా కమిటీ మరియు జనసేన పార్టీ నాయకుల మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మా చైర్మన్ గారి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా కూటమి నాయకులందరూ పాల్గొన్నారు. అలాగే ఆవిడ నుండి నూరేళ్ళు ఇలాగా ఇంకా మరింత ఉన్నత పదవులు అధిరోధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
చాపల రమేష్ మంగాబాయి గార్ల పుట్టినరోజు సందర్భంగా మా మార్కెట్ యార్డు చైర్మన్గా ఆవిడ 36వ పుట్టినరోజు చేసుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందించవలసిన విషయం. ఎంతో చక్కగా పాలన మొదటి కానించి ఇప్పటి వరకు కూడా మార్కెట్ యార్డ్ సిబ్బంది, భాషా గారు, అలాగే చైర్మన్ గారు వీరందరూ కూడా ఎంతో చక్కగా మార్కెట్ యార్డ్ని అభివృద్ధి కొరకు చేయడం జరుగుతుంది. మరిన్ని పుట్టినరోజులు మా మంగాబాయి చేసుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి అభిమాని తమ్ముడు అని ముద్దుగా ఒరే తమ్ముడు అని పిలుచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చేపల రమేష్ గారు. ఆయన భార్య చేపల మంగాబాయి గారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరి ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మంగళవారం సాయంత్రం పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వచ్చిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి రావడానికి మూల కారణం నారా లోకేష్ అని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతురి రాంప్రసాద్ చౌదరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ నక్కలపూడి వీర్రాజు, గ్రామ టీడీపీ అధ్యక్షులు మద్దుకూరి రామకృష్ణ, కొండ్రెడ్డి హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరి 2 సంవత్సరాలుగా మనం ఏం చేసాం ప్రజలకన్నా అది కూడా ఒక విషయంగా చెప్పమని, అలాగే ప్రజల నుంచి వచ్చే ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే గ్రీవెన్స్ ఉంటుంది, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను కూడా తెలుసుకుని అవన్నీ కూడా పంపమని చెప్తా ఉన్నారు. మళ్ళీ దఫా వచ్చేటప్పటికి ఈ కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకుండా పోలేదు. పెన్షన్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది, అలాగే ఇంటి స్థలాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇళ్ళు కట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మళ్ళీ సంవత్సరం చేయడానికి రెడీగా ఉన్నారు. తర్వాత ఏదైతే కౌలు రైతులు లాస్ట్ టైం కూడా కోరారు, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదాత సుఖీభవాలో వాళ్ళకు కూడా షేరింగ్ రావాలని మరి ప్రభుత్వం దీని గురించి ఆలోచించవలసిన విషయంగా మనం మరి మన తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. అలా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని 4,000, 6,000, మరి కిడ్నీ బాధితులకి 10,000, 15,000 ఈ రకంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఎక్కడెక్కడైనా మిగిలిపోతే మనం గత 2 సంవత్సరాలుగా పెన్షన్లు ఇవ్వలేదు. ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలో జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తల్లికి వందనం, గత ప్రభుత్వంలో తల్లి అమ్మఒడి పేరుతోటి వాళ్ళు ఇంటికి ఒక్కళ్ళకే ఇచ్చేవారు. ఈవేళ ఆ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మరి 13,000 రూపాయలు చొప్పున అంటే 15,000 రూపాయలు, 2,000 మరి ఆ స్కూల్ అభివృద్ధికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి 6 పిల్లలు ఉన్న వ్యక్తులకి 78,000 వచ్చిన సన్నివేశం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. మరి అలాంటి కార్యక్రమాన్ని అమలు చేసిన మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకే వెనకుండి మరి ఇతోధికంగా సహాయం అందించే మరి ప్రధానమంత్రి మోడీ గారు కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాలు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అది ప్రజలకి అందుతున్నాయా ఖచ్చితంగా లేదా తెలుసుకోవాలని చెప్పని ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్పి పిలుపునివ్వడంతో ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది. ఇటీవలనే అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం పడినాయి. కొంతమంది అక్కడక్కడ ఒకరిద్దరికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల పడకపోతే అవి కూడా మన ఇన్ఛార్జ్ దృష్టికి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళకు కూడా అర్హులందరికీ కూడా అందే విధంగా
ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తెలుసుకొని అలాగే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ తెలియపరిచి ఆ ఇబ్బందులు కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఈ ఓమేశ్వరం గ్రామం ఏనాం గ్రామం ఇబ్బందిగా ఉంది అని రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో అందరికి కూడా పట్టాలు ఇచ్చి పాస్బుక్లు ఇచ్చే దిశగా ప్రయాణం జరుగుతుంది. రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా బాగుంది. ఈ కూటమి ప్రభుత్వానికి మేము అందరం కూడా మద్దతు పలుకుతామని చెప్పని ప్రజలందరూ కూడా ముక్తఖండంతో తెలియపరుస్తున్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసిన శుభ సందర్భంలో కూటమి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి సాయత్నంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన కూటమి 2 సంవత్సరాల్లో సూపర్ 6 అమలులో సూపర్ హిట్ కొట్టిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మా ఉమామేశ్వర గ్రామంలో ఈ బీసీ పేట అనేది పద్మశాలీలు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ టాపీ పని కానీ మళ్ళీ మార్బుల్ పని కానీ సెంటరింగ్ పని కానీ మొత్తం అంతా భవన కార్మికులండి. కుర్రోళ్ళందరూ కూడా సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరికీ కూడా అందుతున్నాయా పథకాలు ఏమున్నాయా అని అందరినీ తెలుసుకుని అందరినీ కూడా ఆనందపరిచి ఇంకా ఎవరికైనా ఏమైనా అందనవి ఉంటే అవి మీరంతా మెసేజ్ తీసుకుని వాళ్ళకు కూడా కల్పించే అవకాశం కల్పించాలని మాకు చెప్పడం జరిగింది. వారు కూడా అదే చెప్పారు. మన గ్రామంలో సమస్యలు ఏమన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా మన గవర్నమెంట్ తీర్చుకుంటూనే వస్తుంది. మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి వచ్చిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ప్రవేశపెట్టిన ఘనత అది ఒక టీడీపీకే చెందుతుందని నేను చెప్తున్నాను. ఈరోజు ఆ గవర్నమెంట్లో వచ్చే పథకాలన్నీ మనం సద్వినియోగం చేసుకుని మనం రాబోయే అన్నిటికీ కూడా మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్నిటికీ కూడా మన అవకాశం కల్పించి మన ప్రతినిధులందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మనం ముందుకు తీసుకెళ్లాలని తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ లయన్స్ అడ్డు అంజిత్ అధ్యక్షతన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గట్టి మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లయన్ డాక్టర్ పట్నాల సత్య శ్రీనివాస్ దాతృత్వంతో 7th వార్డ్ హుస్సేన్ జంక్షన్ మున్సిపల్ మోడల్ స్కూల్ 55 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్సిల్స్ అందజేశారు. లయన్స్ వై ఫణికుమార్ దాతృత్వంతో 6వ వార్డ్ గుడ్ షెపర్డ్ ఎయిడెడ్ స్కూల్లో 15 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్సిల్స్ అందజేశారు. ఫాస్ట్ గవర్నర్ లయన్ గట్టి మాణిక్యాలరావు దాతృత్వంతో 7వ వార్డ్ హుస్సేన్ జంక్షన్ మున్సిపల్ మోడల్ స్కూల్ విద్యార్థులకు 25 చెప్పుల జతలు అందజేశారు. తాలూకా ఆఫీస్ సెంటర్లో గోవిందు అనే చిరువీధి వ్యాపారస్తుడి డిస్టిక్ గవర్నర్ గొడుగు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లయన్ నూకల మహేష్, కోశాధికారి ఆలపాటి కృష్ణకుమార్, డైరెక్టర్ టి పాండురంగారావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం బొమ్మిడిలో శ్రీ సిద్ధి బుద్ధి వినాయక స్వామివారి సహిత శ్రీ కట్లమ్మ తల్లికి బుధవారం ఆలయ కమిటీ గ్రామస్తులు ఆషాఢం సారి సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ నక్కా శ్రీ సాయి వెంకట సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సారితో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అర్చకులు వెలవలపల్లి సూర్యనారాయణ శర్మ, పెంటపాటి శ్రీనివాస శర్మ పూజాధికారులు నిర్వహించారు. అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి సారి సమర్పించి శాకాంబరి అవతారం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా దేవీ నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు. భోగి రోజు కూడా అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సిద్ధి బుద్ధి సమేత వినాయక సహిత కట్లమ్మ తల్లి ఆలయం గ్రామదేవత ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అక్కడి నుంచి 2000లో జాతర జరిగింది. ఇది 5వ జాతర. ఇలా ప్రతి సంవత్సరం కూడా 9 సంవత్సరాలకి జాతర మహోత్సవం జరుగుతోంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా అద్భుతంగా జరుగుతున్నవి. అలాగే ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి శాకాంబరి అవతారంలో కట్లమ్మ తల్లిని గ్రామదేవతగా పూజించుకుంటున్నాం. ఆ గ్రామదేవత సిరి సంపద, పాడి, పంట, ఇంటికి గుడ్డ ఎవరు లేకుండా అంతా కూడా కట్లమ్మ తల్లి ఆ గ్రామాన్ని సుభిక్షంగా చూస్తోంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ అమ్మవారి సేవా కార్యక్రమంలో మా సభ్యులు, గ్రామస్తులు, మా చైర్మన్ గారు అక్కా శ్రీ సాయి వెంకట సురేంద్రరావు గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారాలతో లలితాపారాయణ బృందం వారితో ఇదంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతోంది. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం ముఖ్యుల సమావేశం నిర్వహించారు. పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి, యువజన సంఘం నాయకులు బర్లా బాలాజీ, పెనకంటి దుర్గా మాట్లాడారు.
పెంటపాడు ఎస్సీపేట కనకసుందరం కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. పెంటపాడు శ్మశాన వాటికలో చెత్తంతా డంపింగ్ చేయడం వల్ల చాలా అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కరిగా వెంకట్రావు, పూడి బాలాజీ, తెల్లి రాజేష్, దత్తురాము, బొటపాటి శివ, పాలపర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడుకి శ్మశానం సంబంధించి అంతకుముందు శ్మశానం చాలా గలేబీగా ఉండే సందర్భాల్లో అనేక సార్లు దీని మీద రోడ్లు వేయాలని అనేక సార్లు కార్యక్రమాలు చేసిన తర్వాత రోడ్లు వేసిన తర్వాత ఇప్పుడు బాగా దారుణాతి దారుణంగా సిమెంట్ రోడ్డు పడినా ఈ పెంటపాడులో పారిశుద్ధ్య చెత్త అంతా కూడా ఎడాపెడా మొత్తం రోడ్డు మీదకి వేసేయడం వల్ల ఎవరైనా శవం చనిపోతే తీసుకెళ్తా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితిగా ఉన్నది. నేను అడుగుతున్న ఈ రోజున ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పరిశీలించాలి, ఆలోచన చేయాలి. తక్షణమే డంపింగ్కి చెత్తకి వేసుకుంటా ప్లేసు కేటాయించే దాని గురించి తగు చర్యలు తీసుకునే దాని గురించి దీని మీద ఆలోచన చేయాలి. సిపిఎం పార్టీ సామాజిక సర్వే గత నెల 15-16 తారీఖులో మొదలుపెట్టింది. అయితే పెంటపాడు మండలంలో ఈ మధ్యకాలంలోనే మేము సర్వే నిర్వహించాము. అయితే సర్వేకి వెళ్తే మా బృందానికి ఎస్సీపేటలో అనేక సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తారు. డ్రైనేజ్ సక్రమంగా లేదని, రోడ్లు సక్రమంగా లేవని, అలాగే పారిశుద్ధ్యం సక్రమంగా లేదని, డ్రింకింగ్ వాటర్ సక్రమంగా లేదని రకరకాల సమస్యలు సామాజిక సర్వేలో మా బృందం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా పెంటపాడుకు సంబంధించిన శ్మశానం అన్ని కులాలకే సంబంధించిన శ్మశానం. అది ఎక్కడ కూడా చెత్త వేయడానికి అవకాశం లేకోకుండా శ్మశానంలోనూ కాలగట్ల మీద చెత్త వేసే పరిస్థితి కనబడుతుంది. ఆ శవాన్ని తీసుకెళ్లాలంటే కూడా వెళ్ళినోళ్ళు, శవాన్ని మోసినోళ్ళు కానీ కూడా వెళ్ళినోళ్ళు కానీ శ్మశానం అంటేనే జడిసిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రతి గ్రామానికి కూడా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మేము కోరుతున్నాం. కష్టాల్లో ఉన్న వారి కన్నీటి బొట్టు తొడవడమే మానవతా సేవా సంస్థ లక్ష్యమని మానవతా సేవా సంస్థ పర్యావరణ పరిరక్షణ కమిటీ జిల్లా చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు పేర్కొన్నారు. మానవతా సేవా సంస్థ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిమిత్తం బుధవారం మండల మానవతా సంస్థ నాయకులు పెంటపాడులోని ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్కి వెళ్లారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం దాట్ల పద్మజ, మానవతా పెంటపాడు శాఖ అధ్యక్షులు రాంభరికెల రాజ్ కుమార్, కార్యదర్శి విప్పర్తి వినాయకుడు, ట్రెజరర్ ఏలూరి వీరస్వామి, మాజీ అధ్యక్షులు మీసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సమాజంలో మనం చూసినట్లయితే శాంతి సమాజ స్థాపన అనేటువంటి మాట ఎక్కడ మనకు వినిపించుకోలేదు. మానవత ముఖ్య క్యాప్షన్ ఏమిటంటే శాంతి జీవనం. మనిషి శాంతిగా జీవించాలి అంటే ఏం చేయాలి అనే దాని కొరకు 2004లో శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు మానవత అనేటువంటి ఈ సంస్థను స్థాపించి, అయితే సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులకి మనం ఏదైనా సేవ చేయాలా, ఈ సమాజంలో మనం ఎంతో తీసుకున్నాం, పే బ్యాక్ టు ది సొసైటీ, ఈ సమాజానికి నేను ఏదైనా ఇవ్వాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ప్రతి మనుషులు ఉండాలని ఈ మానవత అనే దాన్ని స్థాపించి ఆనాడు 108 మందితో స్థాపించిన మానవత ఇవాళ 80,000 మంది 13 జిల్లాల్లో కూడా రాష్ట్రం అంతా విస్తరించి ప్రతి మండలంలోనూ కూడా ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ. పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లూరిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జాయిబాబు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రార్థనా కేంద్రం వ్యవస్థాపకురాలు మల్లిపూడి జమాయమ్మ ఆధ్వర్యంలో చర్చిలో ప్రార్థన చేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ పిల్లలకు చాక్లెట్స్ పంచారు. గ్రామ పెద్దలచే మొక్కలు నాటించారు. ఎల్ఎల్ఎం విమోచన మందిరం వ్యవస్థాపకులు తాడేపల్లిగూడెం ఏఐసిసి పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జైబాబు, ఎల్ఎల్ఎం హెల్పింగ్ టీం పాస్టర్లు ప్రార్థనలు చేసి పుట్టినరోజు కేక్ను కటింగ్ చేశారు. వృద్ధులకు, వితంతువులకు వస్త్రదానం, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగర్ల గంగరాజు, అచ్యుత అన్నవరం, దంగేటి వీరన్న, దెయ్యం ఆంజనేయులు, బాదంపొడి భానుమూర్తి, ఎస్పీ జ్యోతి, జాయ్ గుడ్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రార్థనా కేంద్రం చర్చి సంఘస్థులు, గ్రామస్తులు పాల్గొని జాయిబాబును దీవించారు. ముఖ్యంగా జాయిబాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భముగా మరి మేమందరం కూడా కలిసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచాం. మరి పెంటపాడు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ పెట్టడం, అలాగే సేవా
పరిచయాలు జరిగించి అలాగే ప్రతి ఏటేటా కుష్టు వ్యాధిగ్రస్తులకు కూడా సహాయం చేయడం, ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సుమారుగా 56 సంవత్సరాల నుంచి వారు మరి దేవుని యొక్క సేవలోను అలాగే మానవ సేవలో కూడా సామాజిక సేవలో కూడా ముందుకు సాగిపోతూ ఉంటుండగా వారి యొక్క పుట్టినరోజు సందర్భం మేము కూడా ఈరోజు వారిని దర్శించి అభినందన తెలిపి మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా గ్రామంలో వల్లూరుపల్లి అనే గ్రామంలో మరి మొక్క కూడా నాటి మరి వారు చక్కగా అనేక మందికి ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగింది. మా వల్లూరుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గారు అలాగే జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మరి ప్రెసిడెంట్ గారు మరి జన్మదిన మహోత్సవంలో పాల్గొని వారిని పెద్దలతో కలిసి ఘనంగా సత్కరించడానికి మరి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి వీరి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి జాయ్ బాబు గారు వల్లూరుపల్లి గ్రామంలో మరి పుట్టి పెరిగి అలాగే యవనస్తుడిగానే ఉండగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి అనేకమైనటువంటి యవనస్తులకు ఆదర్శంగా ఉంటూ అందరి ఒక తాటి మీదకి చూపించి గ్రామానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి వల్లూరుపల్లి గ్రామంలో ఉషోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించి యువకుల ప్రోత్సాహంతో మంచి కార్యక్రమాలు గ్రామంలో చేశారు. నా యొక్క పుట్టిన సందర్భంగా మరి ఈరోజు మరి పెద్ద గ్రామ ప్రజలందరూ కలిసి వచ్చి ఈ విధంగా నన్ను మరి సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఈ విధంగా మరి బతుకున్నానంటే కేవలం మా తల్లి ప్రార్థన సంఘం ప్రార్థన వల్ల దేవుడు నన్ను బతికించి ఈ విధంగా నియమించాడు. ఇంకా మరి నాకు 57 సంవత్సరాలు వచ్చినాయి. ఈ సంవత్సరాలు కూడా దేవుడు నన్ను ఆశ్రయించినందుకు దేవుడికి మొదటగా నేను వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా మరి తల్లి గారి యొక్క ప్రోత్సాహంతో నన్ను ఈ విధంగా ఇక్కడ ఈరోజు కార్యక్రమం జరిగించారు. 9 గంటలకి ఆహారం పెట్టడం, అదేవిధంగా వస్త్రదానం, స్కూల్ పిల్లలకి చాకరీలు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. భారతీయ జీవిత బీమా సంస్థలో 6.5% వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రభుత్వం అమ్మడానికి వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనలో భాగంగా స్థానిక జీవిత బీమా సంస్థ ఉద్యోగులు లంచ్ అవర్లో నిరసన తెలియజేసి నినాదాలు చేశారు. ఉద్యోగుల సంఘం కార్యదర్శి తొలస సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్ఐసిలో వాటా అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, సంస్థలో వాటాల అమ్మకాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు తోట పద్మారావు, అంజికుమార్, నాగేంద్ర కుమార్, సుబ్రహ్మణ్యం, శ్రీరత్నం, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పుట్టినరోజు సందర్భంగా మండలంలో ప్రముఖ శైవ క్షేత్రం వేరంపాలెం బాలత్రిపుర సుందరి సహిత విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో తాడిపల్లిగూడెం మండల బీజేపీ నాయకులు విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలత్రిపుర సుందరి సహిత విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బంగారుగూడెం గ్రామంలో నిరుపేదలకు, మహిళలకు చీరలు, దుప్పట్లు, చిన్నపిల్లలకు పాదరక్షకులు ఇచ్చి మిఠాయిలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమయమంతులు కాశీ విశ్వేశ్వరరావు, కొల్లి రాజశేఖర్, కొడవటి అప్పారావు, గంధం రామకృష్ణ, షేక్ బాజీ, నల్లూరి శ్రీనివాస్, పట్టపుశెట్టి కృష్ణ పాల్గొన్నారు. గౌరవనీయులు నరసాపురం పార్లమెంటు సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి మా భూపతిరాజు శ్రీనివాసవరం గారికి పుట్టినరోజు శుభ సందర్భంగా రూరల్ మండలం, తాడేపల్లి రూరల్ మండలం బీజేపీ పార్టీ తరఫున ప్రముఖ శైవ క్షేత్రం అయినటువంటి, రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రం అయినటువంటి వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి విశ్వేశ్వర పంచాయతన క్షేత్రం నందు క్షేత్ర పీఠాధిపతులు గురువర్యులు శ్రీ గరిమళ్ళ వెంకటరమణ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో దేవాది దేవుడు శ్రీ బాలత్రిపుర సుందరి సహిత విశ్వేశ్వర స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆయనకి ప్రజలకి మరింత సేవ చేసే అదృష్టాన్ని, పార్టీని బలోపేత శక్తిని, కార్యకర్తలకు న్యాయం చేసే శక్తిని, యుక్తిని, రానున్న రోజుల్లో మరి కేబినెట్ హోదా మినిస్టర్ స్థాయి పదవి కూడా వచ్చి మన రాష్ట్రానికి, మన దేశానికి ఆయన సేవలు మరింత ఉపయోగపడాలని ఆ దేవాదేవుడు కోరుకుంటూ పుట్టినరోజు జరుపుకుంటున్న మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా వీరంపాలెం శివాలయంలో అభిషేకం చేయించడం జరిగింది. అలాగే బంగారుగుడి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దుప్పట్లు, చీరలు, పాదరక్షలు పంచిపెట్టడం జరిగింది. అలాగే ఇంకా ఆయన ఎన్నో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఉన్నత పదవిలో ఎన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వరరావు కోరుకుంటూ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త పిలుపులో జిల్లాలో జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఏలూరులో ఉద్దరాజురామం భవనంలో జైల్ భరో కరపత్రాలను ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డిఎన్విడి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడారు. ఆగస్టు 9 క్విట్ ఇండియా డే స్ఫూర్తితో కార్మిక రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జైల్ భరో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు జి రాజు, నారపల్లి రమణారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మహంకాళీరావు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 9వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆగస్టు 9వ తారీఖున ఆదివారం కాబట్టి ఆగస్టు 10వ తారీఖున క్విట్ ఇండియా స్ఫూర్తితోటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జైలు భరో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పరిధిలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ జైలు భరో కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మేము రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతులు పంటలు కష్టపడి పండించుతున్న పంటలకి గిట్టుబాటు ధరలు కల్పించట్లేదు, చట్టం కోరుతూ ఉన్నారు. కానీ రైతులు కోరుతున్న చట్టాలు కాకుండా రైతు వ్యతిరేక చట్టాలని కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రేపు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 10 క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఇక్కడ ఉద్దరాజరామం భవనంలో జరిగిన కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. ఈరోజు కార్మిక చట్టాలని నీరుగార్చే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయి. అదే సందర్భంలో రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఒక పక్క రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నా కేంద్రం నోరు మెదపడం లేదు. దీనివల్ల కేంద్రంలో రైతులు, కార్మికులు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ దీని మీద మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనబడుతుంది. రెండోది, ఈరోజు వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు రోజుకి ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో స్థానిక 17వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శిశువు పుట్టిన 1 గంటలోపు మురుపాలు పట్టించడం వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కె విశాలాక్షి, ఏఎస్ఆర్ కాలేజ్ హోమియో డాక్టర్స్ ఏఎన్ఎం సూర్యచంద్ర, అంగన్వాడీ టీచర్స్ ఏ గౌరీ, పి పుష్ప తదితరులు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా రజక వృత్తిదారులను ఆదుకొని ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అమలుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని, అందుకు ప్రజాప్రతినిధులు కూడా సహకారాలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య అన్నారు. బుధవారం కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి నుండి ఏలూరు జిల్లా రజక సంఘం ఆఫీస్కు వచ్చిన వారు వారి సమస్యలను జిల్లా రజక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయమై కట్లయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారుల చెరువులను సర్వే చేయించి హద్దులు నిర్ణయించి రజకుల సహకారాలు అందించాలని, దోబీ గార్డ్స్కు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. 70 కుటుంబాల రజకులు ఈ గ్రామంలో వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. తరతరాలుగా వీరు రజక చెరువు అనే చెరువు 3 ఎకరాల 60 సెంట్లు చెరువులో వీళ్ళు వృత్తి చేసుకొని గ్రామస్తులకు సేవ చేస్తూ జీవిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం వీళ్ళకి తప్పనిసరిగా చెరువు ఇవ్వాలి. జీవో 343 ప్రకారం అప్సెప్టైజ్ చేయాలి. గతంలో వీళ్ళు చేసుకునే చెరువుని అధికారికంగా మీకు అప్సెప్టైజ్ వేస్తామనే ఆలోచనలో వారు చెప్పినప్పటికీ వీళ్ళకి అవగాహన లేకుండా అప్సెప్టైజ్ చేయించుకోలేదు. ఈరోజు జిల్లా సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయమే ఈ రోజునాడు డివిజనల్ పంచాయతీ అధికారి ఏలూరు శ్రీ అమ్మాజీ మేడం గారిని కూడా నేను మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా జీవో 343 ప్రకారంగా అప్సెప్టైజ్ రజకులకు ఇవ్వాలని, గ్రామాలలో ఎవరికైతే చెరువులు కేటాయించలేదు అటువంటి వాళ్ళు కూడా వృత్తి చెరువులు కేటాయించాలని సర్కార్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. బేస్డ్ దట్ సర్కార్ ప్రకారంగా కూడా మేము
ఇవి అన్ని గ్రామాలకి వృత్తిపరమైన సెలవులు ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి వినాయకుని ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామములతో కూడా విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే స్వామివారికి అష్టోత్తర శతనామ గరిక పూజ కార్యక్రమాలు కూడా వైభవంగా జరిగాయి. భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుని కోరికలు నెరవేర్చుకుని ఎంతో ఆనందంగా స్వామివారి కృపాకటాక్షాలు పొంది వెళ్తున్నారు. అలాగే ఒకే శిల మీద స్వామి ఉండడం వలన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అందమైన ఒకే శిల మీద చెక్కినటువంటి సిద్ధి బుద్ధి మీద విఘ్నేశ్వర స్వామివారిని ప్రతి భక్తులు కూడా దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.